స్వీకార కార్యక్రమం ముగియడంతో సీఎం చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అయితే చంద్రబాబు తిరుమలకు వెళ్లడానికంటే ముందే శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉంది ఎక్కువగా అనుకోవచ్చు అంటారు నరేష్? రైట్, మొత్తానికి అతిరథ మహారథుల నడుమ కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత మంత్రివర్గ సంబంధించినటువంటి 24 మంది క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలితగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ రెండవ వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక్కసారిగా కూడా కేసరపల్లి ఐటీ పార్కు సభా ప్రాంగణం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది వచ్చినటువంటి జనమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఆనందంగా తిలకించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకంగా అయినటువంటి విషయంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే సభా ప్రాంగణం నుంచి ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు ప్రత్యేక హెల్త్ ఫ్లైట్లో పోవడం బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఎవరైతే 24 మంది మంత్రులు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం కసరత్తు చేయబోతున్నారు. దాదాపు కూడా ఇప్పటికే 24 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 24 మందికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో తీసుకున్నటువంటి వారికి ఏ శాఖలు కేటాయించబోతున్నారనే మీద సాయంత్రానికి ఒక తుది జాబితా అయితే విడుదల చేయబోతున్నారు గా మన కాడ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గతంలో పనిచేశారో సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మంత్రి శాఖకు సంబంధించినటువంటి క్యాబినెట్లోకి మళ్ళా దక్కేటువంటి అవకాశం దాదాపు కనపడుతుందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా నారా లోకేష్ గతంలో ఆయన ఐటీ శాఖ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఐటీకి సంబంధించి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో నారా లోకేష్ కీలక పాత్ర వహించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి చొరవ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యతను ఆయన భుజస్కంధాల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్కి ఈసారి ఖచ్చితంగా కూడా ఐటీ శాఖతో పాటు మరికొన్ని శాఖలు కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొకరు పొంగూరు నారాయణ గతంలో ఆయన టీడీపీలో ఇటు పట్టణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఈసారి కూడా ఆయనకి పురపాలక శాఖ మంత్రివర్యులుగా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సిఆర్డీఏ చైర్మన్గా కూడా ఆయన ఉండడం జరిగింది. ఏదైతే ఇటు అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా ఆయన ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పట్టణాభివృద్ధిలో కీలక మంత్రిగా ఆయన పనిచేశారు. సో ఇప్పుడు కూడా ఈ క్యాబినెట్లో ఆయనకి పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రులుగా ఇవ్వబోతున్నట్లుగా మన కాడ ఉన్నటువంటి సమాచారం అందుతుంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇంతకుముందు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. మరికొన్ని శాఖలు కూడా ఆయన అప్పచెప్పడం జరిగింది. సీనియర్ మంత్రి టీడీపీలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడుకి మళ్ళా ఎలాంటి శాఖ ఇవ్వబోతున్నారు, పౌర సరఫరాల శాఖతో పాటు కార్మిక శాఖ ఇతర శాఖలు ఏదైనా అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరోవైపు కొల్లూరు రవీంద్ర గతంలో కూడా కొల్లూరు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు. సో ఈసారి కొల్లూరు రవీంద్ర బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన్ని కేటాయించడం జరిగింది. మళ్ళా బీసీ సంక్షేమ శాఖకి ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు సీనియర్లుగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేస్తూ 3 దఫాలుగా మంత్రిగా పనిచేసినటువంటి ఆయనకి అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనం రామనారాయణ రెడ్డికి కీలక శాఖ అప్పచెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఆర్థిక శాఖ పనిచేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఈ క్యాబినెట్లో అత్యంత సీనియర్ కేటగిరీలో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి మరలా ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖలు ఏదైనా అప్పచెప్తారని దాని మీద కూడా యావత్తు ఉత్కంఠ పరిస్థితులు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు సీనియర్లుగా ఉన్నటువంటి అనేక మంది చంద్రబాబు నాయుడు సైతం కూడా ఆయనతో కలుపుకొని 7 మంది ఉన్నారు. సో 7 మంది మినహాయించి 17 మంది కొత్త వారికి ఈ క్యాబినెట్లో అవకాశం కల్పించడంతో 17 మంది ఎవరైతే కొత్తగా క్యాబినెట్లోకి తీసుకున్నారో వాళ్ళకి ఎలాంటి శాఖలు అప్పచెప్పబోతున్నారు, ప్రధానమైనటువంటి శాఖలు ఎవరెవరికి ఇస్తారు,
ఏదైతే ఇంపార్టెన్సీ కొంచెం తక్కువ ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో వాటిని కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి అనేక శాఖలు, శిశు సంక్షేమ శాఖ ఉంది, అదేవిధంగా మహిళలకు ఇచ్చేటువంటి శాఖల పరంగా కూడా ఏదైతే వనిత అయి ఉండొచ్చు, మరికొంతమంది మహిళలు సుధారాణి అయి ఉండొచ్చు, మరికొంతమంది కూడా ఉన్నారు. సో వాళ్ళకి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో అత్యంత విప్లవాత్మకమైనటువంటి రాజకీయాన్ని మార్పులు చేసినటువంటి వ్యక్తి కొనిదెల పవన్ కళ్యాణ్. ఎప్పటి నుంచో ఆయన శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏదైతే తప్పాయి అంటూ కూడా ఆయన గతంలో ఏదైతే 2019కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా శాంతి భద్రతల దృష్ట్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనే దాని మీద ఆయన ప్రదే కూడా చెప్పడం జరిగింది. సో ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయనకి హోంశాఖకి ఇవ్వబోతున్నారా, లేకపోతే మరికొన్ని కీలక శాఖలు అప్పచెప్పబోతున్నారా అనే దాని మీద కూడా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొనిదెల పవన్ కళ్యాణ్ హోంశాఖతో పాటు ఇప్పటికే డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో కన్ఫామ్ అయిపోయింది. డిప్యూటీ సీఎం కాకుండా హోంశాఖ అప్పచెప్పిన తర్వాత ఇతర శాఖలు ఏదైనా అప్పచెప్పేటువంటి అవకాశం ఏమన్నా ఉన్నాయనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సాయంత్రానికల్లా కూడా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దీని మీద ఒక కసరత్తు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. 6 గంటలకి నారా కుటుంబం అంతా కూడా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకుంటారు. తిరుమలకు సంబంధించినటువంటి దైవ దర్శనం పూర్తి చేసుకొని రేపు మళ్ళీ తిరుగు ప్రయాణం ఏదైతే గన్నవరం చేరుకొని రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఏదైతే ప్రధానంగా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి 24 మందికి ఏ శాఖలు అప్పచెప్పబోతున్నారనే దాని మీద పూర్తిగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయి. సీనియర్లుగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ గతంలో ఏ అనుభవం ఉందో ఆ అనుభవాన్ని బట్టి ఈసారి వాళ్ళకి ఆ శాఖలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చిన వారికి మరికొన్ని శాఖలు అప్పచెప్పి మిగిలినటువంటి శాఖలన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టినటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. కేసరపల్లికి సంబంధించినటువంటి ఐటీ పార్క్ నుంచి తిరుగు ప్రయాణం పట్టినటువంటి తెలుగు తమ్ముళ్ళు, ఇటు కార్యకర్తలంతా కూడా యావత్తు ఈ తిరుగు ప్రయాణంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. ఇసుకేస్తే రాలని విధంగా లక్షలాది మంది అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంతో ఇప్పటికే హైవే అంతా కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడ లోపలికి వచ్చేటువంటి ఏరియాలంతా కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ స్తంభించిపోవడంతో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వాళ్ళందరినీ కూడా ఆ పక్కకు పంపిస్తూ ఉన్నారు. ఆంక్షల నేపథ్యంలో కొన్ని ఏరియాస్ అంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవచ్చు. కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎవరైతే నాదెండ్ల మనోహర్ అయి ఉండొచ్చు, అదేవిధంగా కందుల సురేష్ అయి ఉండొచ్చు, వీళ్ళ ముగ్గురికి కొనిదెల పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్కి కూడా కీలకమైనటువంటి శాఖ అప్పచెప్పేటువంటి అవకాశం కనపడతా ఉంది. రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరికొంతమంది మంత్రులకి కీలక శాఖలు అప్పచెప్పిన తర్వాత రాష్ట్ర పురోగతి అభివృద్ధిపైనే ముఖ్యంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో 5 సంవత్సరాల పాటు శూన్యంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పురోగతి సాధించి నవ్యాంధ్రప్రదేశ్లో మళ్ళా ఎలాంటి అడుగులు వేయాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే సూచనలు, కొనిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ఆదేశాలను శిరస వహించి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్.